ఏపీ ఉప ముఖ్యమంత్రి పవనాల సారు అడవి బిడ్డల ఆలత్ మార్చే పని ముంగటేసుకున్నాడట. అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఇమానందిని ప్రమాణం చేసినప్పుడు పల్లెబాట అనుకుంటా పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళ కాజలు పెట్టి వచ్చిండంటే ఇప్పటి వరకు అటు దిక్కు కూడా చూడలేదు. అసోటిది ఇప్పుడు ఏం పని ముంగటేసిండే అంటారా? ఇక చూడురిగా. అగో చూసినరా, ఇట్లా గూడెం ప్రజల బాధలు వాపేదందుకు వాళ్ళ గుడిసెల్ల ఎలుగులు నింపే పని పెట్టుకున్నాడట. రొంపెల్లి గ్రామ పంచాయతీ కిందున్న గూడెం పబ్లిక్ కొన్ని ఏండ్ల కోలే కరెంటీ అనేది లేకుండా చీకట్లనే ఇన్నొద్దులు కాలమెల్లది ఇస్తురట. ఇట్లా 15 కుటుంబాలున్న అడవి బిడ్డల బాధలు ఇన్న ఉప ముఖ్యమంత్రి పవనాల సారు పని కట్టుకొని గూడెం ప్రజల కోసం 9 కిలోమీటర్ల చిల్లెర పొడుగుతోని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 215 తంబాలు వాతిపించుకుంటా ఇట్లా గుడిసెల్ల ఎలుగులు నింపే పని చేపించిండట. ఇట్లా ప్రతి గుడిసెల 5 బుగ్గలతోని పాటు ఒక పంకను కూడా పెట్టిపించిండట. అయ్యా డిప్యూటీ సీఎం పవనాల సారు, ఆలయాలు తిరిగే బిజీలో ఉన్న మీరు ఆలస్యంగానైనా స్పందించి గూడెం గుడిసెల్ల ఎలుగులు నింపిర్రు. ఒక ఈ గూడెమే కాదు సారు, మీరు ఏలువడి ఎలుగబెడుతున్న మీ ఏపీలో శానా తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక కరెంటు లేక శానా కష్టాల పబ్లిక్ ఉన్నారు. కొన్ని జాగాల్లో ఇప్పటికీ రోడ్లు లేక డోలీలే కట్టుకొని పానాలు బాగలేనోళ్లను పానాలు అరిచేతుల్లో పట్టుకొని పోయేంత దరిద్రమైన రోడ్లు ఉన్నాయి. మీ మోడీ సార్ ఏమో దేశం ఎలిగిపోతుందని పేరుకే చెప్పుడు ఉన్నది కానీ ఏపీలో ఏ గూడెం ఎలుగబెట్టింది లేదు. కాబట్టి మీరు ఇట్లనే పెద్ద మనసు చేసుకొని అన్ని తండాలకు గూడాలకు తొవ్వలు సాపు ఓపించి తంబాలు వాతిపించి ఇండ్లు కట్టించి గిరిజన బిడ్డల తండాలకే సీదా అంబులెన్సులు పోయేటట్టు సౌలతులు చేస్తే మీరు నిజంగానే జనం కోసం పార్టీ పెట్టిన జన సైనికుడు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.